సుమ మార్చ్ 22, 1975లో త్రిశూర్, కేరళలో జన్మించారు. టాలీవుడ్ టాప్ యాంకరింగ్తో పాటు నటన, నిర్మాత, సింగర్గా బహుముఖ ప్రజ్ఞ యాంకర్ సుమ. 1996లో దాసరి నారాయణరావు దర్శక నిర్మాణంలో అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్గా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా నటించటం విశేషం. హీరోగా అతనికి ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత సుమ కనకాల మలయాళంలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. ఆ తరువాత బాలకృష్ణ హీరోగా, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన పవిత్ర ప్రేమ సినిమాలో బాలయ్య చెల్లెల పాత్రలో తిరిగి టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో హీరో చెల్లెలు పాత్రలు చేస్తూనే యాంకరింగ్ వైపు అడుగులు వేసి అక్కడ నెంబర్ 1 స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఈమె తెలుగులో నెంబర్ 1 యాంకర్గా ఇప్పటికీ హవా చలాయిస్తున్నారు. సుమ కనకాల తర్వాత ఎంతోమంది యాంకర్స్ వచ్చినా ఇప్పటికీ తెలుగు స్మాల్ స్క్రీన్పై యాంకర్గా సుమ కనకాల తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో యాక్టర్ రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. సుమ కనకాల నటిగా పలు టీవీ సీరియల్స్లో సుమ కనకాల నటించారు. సుమ రాజీవ్కి జన్మించిన కుమారుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంతగా ఫేమస్ అయింది సుమ కనకాల. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏమాత్రం బెదరకుండా తన మాటలతో రంజింపచేసి ఆకట్టుకుంటుంది సుమ కనకాల. ఈటీవీలో ప్రసారమవుతున్న స్టార్ మహిళ కార్యక్రమము 1000 ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది.